నువ్వు చెప్పింది ఎలా ఉంది అంటే, ఆ శృతి ఐపీఎస్ కాదు కరోనా వైరస్ అని. తను ఎళ్లి ప్రతి చోట లాక్‌డౌన్ చేస్తున్నట్లు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడొద్దు. నీకు మొత్తం జోక్‌లాగా ఉంది కదా! నువ్వు సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్‌కౌంటర్స్ వల్ల ఆమె చాలా సార్లు సస్పెండ్ అయింది. చాలా డేంజర్ ఆమె. జీత్ కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రతి చోట లాక్‌డౌన్ చేశారు. అది కరెక్టే కదా! కానీ స్కూల్లు, కాలేజీలు మాత్రం ఓపెన్‌లో ఉన్నాయి. ఎలాగో తెలుసా? అది ఆన్‌లైన్ వల్ల. అది నీకు అర్థమైందా? ఓ సరే, నేను రేపు అందరూ స్మగ్లర్స్‌కి కాల్ చేసి ప్లే స్టోర్ నుండి మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తాను. మా బాస్ బ్రదర్ డిసైడ్ చేశాక అందరం ఆన్‌లైన్ డీలింగ్ చేస్తాం. పొద్దున్న 10 నుండి 1 వరకు. ఎలా ఉంది? బ్రో నేను చెప్పిన వెంటనే నువ్వు ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతావా? నిన్ను పోలీసులు పని చేస్తారు. స్మగ్లింగ్ వర్క్ చేస్తారు. అర్థమైందా? నన్నే వేలెత్తి చూపిస్తున్నావా? బాస్ ఆమె చిన్న ఆఫీసర్ కాదు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. చాలా ఫేక్ ఎన్‌కౌంటర్స్ చేసింది. ఆమె ఫైల్ చూడు. నా ఉద్దేశ్యం ఫేక్ వాళ్ళ గురించి బ్రో. నేను ఫేక్ ఐడీలు ఫేస్‌బుక్‌లో డిలీట్ చేశాను. నేను తనని డైరెక్ట్‌గా బ్లాక్ చేశాను.